ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో నూతన ఉత్సాహం నిండుకుంది. వరుస సమావేశాలు, బయటకులతో పార్టీల నాయకత్వం, కార్యకర్తల్లో భాజపా అభ్యర్థుల విజయానికి కృషి చేసేలా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ఆదిలాబాద్ లోని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బూత్ స్థాయి నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి భాజపా జాతీయ నాయకులు మురళీధరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో 4 ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని వారేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే జిల్లా నుండి 4 ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుత ఆదిలాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ స్థానాన్ని మరోమారు బీజేపీ గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇది జిల్లా అంతే కదా జిల్లానే కదా. అందుకని అడవిలో అంటే మనం కూడా అడుగుతాం పూలు చూసి మనల్ని చూసి అందుకనే ఆదివాసి నాయకులైనటువంటి మురం కానీ అదే విధంగా మన రామ్జీ గౌడ్ కానీ అమరమైనటువంటి గడ్డ నియంత్వానికి వ్యతిరేకంగా మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ ఆదిలాబాద్ ఉంది. ఈ ఆదిలాబాద్ అనేటువంటి పార్టీ నాయకులందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక ఉద్యమాలు పోరాటం చేస్తే రాజకీయాల్లో పట్టం బీజేపీ కట్టిన జిల్లా ఏదైనా ఉంటే అది ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు తెలంగాణలో బీజేపీ శాసనసభ పక్షంలో 8 సభ్యులు ఉంటే అందులో నలుగురు ఆదిలాబాద్ జిల్లా అంటే 50% ఇక్కడి నుంచే పంపింది. ఒకటే పార్లమెంట్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, 7 అసెంబ్లీ సీట్లు మన రాష్ట్రంలో ఒక పార్లమెంట్. అందులో 4 అసెంబ్లీ సీట్లు ఎవరికి గెలిచాయంటే భారతీయ జనతా పార్టీ గెలిచిందా లేదా? అందరూ కూడా చేయలేదా? కాబట్టి పార్లమెంట్ కూడా గెలుస్తాము. 4 అసెంబ్లీ గెలిచినటువంటి పార్లమెంట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు సాగుతుంది. మిగతా పార్టీలు కూడా 290 పార్టీలు ఈ రోజు ఆదిలాబాద్ తెలంగాణ ఏదైతే జిల్లాల పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్. కాబట్టి నేను చెప్పాలంటే తెలంగాణ కార్యకర్తలకు, తెలంగాణ పార్టీలో ఉండే సర్సలందరికీ ఆదర్శం, ప్రేరణ, ఉత్సాహం నియోజకవర్గం జిల్లా ఉంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. భారతీయ జనతా పార్టీ అక్కడ నాయకులకు ఆదిలాబాద్ చూడండి, ఇక్కడ బూత్ అధ్యక్షుడు ఇంతమంది బూత్ అధ్యక్షుడు పార్టీ యొక్క తెలంగాణలో లెక్కలేదు. ఇంతమంది బూత్ అధ్యక్షుడు 2000 పైగా ఉండే బూతులలో మొత్తం బూత్ అధ్యక్షుడు కలిగిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లో. మిగతా పార్టీలు ఉన్నాయి, ఇరుగుతున్నాయి. అన్ని ఎదిగే పార్టీలు
అరిగే పార్టీలు, కరిగే పార్టీలు, పెరిగే పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ. మీరు తెలంగాణ రాసుకోండి, మిగతా పార్టీలు పెరిగే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. మిత్రులారా, ఒక్కొక్కసారి మనం యుద్ధం చేస్తే సగం కొట్టి చంపుకోవద్దట. సగం కొట్టి చంపుకుంటే ఏమంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడో తెలియదు. మీరే లేవడని పడుకుంటారు. పడుకుంటే మళ్ళీ మీరు సినిమాలలో కూడా అప్పుడప్పుడు సినిమాలో హిందీ వాడు హీరో కొట్టిన తర్వాత కొడుతుంటాడు. వీడు అయిపోయిందని వాడు కట్టేవాడు మన తల మీద కొడతాడు. అందుకని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీటు గెలిచి పంపించేదాకా కార్యకర్తలు లేదు, విశ్రాంతి లేదు. ఇది మన అందరూ ఆలోచించే విషయంలో ప్రముఖమైనటువంటి విషయం. మీ అందరూ తెలవాల. ఇక్కడ సంస్థాగతంగా మన ఆదిలాబాద్ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఉన్నారో అన్ని కూడా మీరు అందరూ గమనిస్తే ఒక్క ఆసిఫాబాద్ తప్పిస్తే మనం మొత్తం ప్లేస్లలో కూడా టోటల్ లెక్క నంబర్ 1 ఉంటాం. మనం ఆసిఫాబాద్ నిద్రపోయినాం. మనం కొన్ని నిద్రపోతే దొంగతనం చేసి అందుకని టోటల్ మనం 10,000 తక్కువచ్చింది. బీఆర్ఎస్ ఏదైతుందో అది ఈ ఎన్నికల తర్వాత చాలా మంది ఏం మాట్లాడుతారంటే ఈ పార్టీ ఉండదా అందరూ. నాకు చిన్నప్పుడు ఊర్లలో ఉండేది. మీరు కూడా ఊర్లలో చిన్న ఊర్లలో ఉన్నప్పుడు ఎండాకాలం గడివాము లేకపోతే కరెంటు వైరు అది గాలి కాళ్ళు మొదలై ఈ కాళ్ళు మొదలైన తర్వాత బంగారం కోసం బయటికి పోయి బీఆర్ఎస్ తెలంగాణ అదే మీరు ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ తెలంగాణ పాల్గొన్నోళ్ళు కాంగ్రెస్ తెలంగాణ గత 50 సంవత్సరాలు వాళ్ళందరికీ తెలుసు. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదు, కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అయ్యే అవకాశం లేదు. చాలా మంది ఏం చెప్తుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందట. అరే నీ దగ్గర ఉన్నది ఇచ్చిందే మరి 50 సంవత్సరాలు ఎందుకు ఆపినావు? ఎందుకు అన్యాయం చేసినావు? ఎందుకు దుర్మార్గం చేసినావు? ఎందుకు దోపిడీ చేసినావు? ఎందుకు హత్యలు చేసినావు? ఎందుకు మేము అమరులు కావాల్సి వచ్చింది? ఇది కనుక లెక్క తెస్తే కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి పార్టీ ఇది చరిత్రలో మరువలేనటువంటి అధ్యాయం మనం పెట్టుకోవాలనుకుంటున్నారా? కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకొని మూడోసారి ప్రధాని చేయాలి. ఈరోజు ఉగ్రవాదం మొత్తం నరేంద్ర మోదీ మిత్రులారా, మనం దేశం కోసం ధర్మం కోసం ఇక్కడ పేదవాళ్ళ కోసం ఆలోచిస్తా ఉంటే ఇక్కడ ప్రభుత్వాలు
స్కామ్ల కోసం స్కీమ్ల కోసం అవినీతి కోసం అక్రమాల కోసం మాత్రమే చేస్తున్నారు. మీకు తెలుసు 4 నెలలైతున్నది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది, ఎన్నో రకాలుగా నమ్మించింది, మేనిఫెస్టో మోసం చేసింది. నేను గెలిచిన వెంటనే మీ అందరికీ కూడా ఇచ్చిన హామీ నెరవేరుతా మీకు ఖచ్చితంగా 4,000 పెన్షన్ కానీ 4,000 గుడికి కానీ 2 కోట్ల మీకు రుణమాఫీ కానీ అన్ని కూడా నేను డిసెంబర్ 9 కల్లా చేస్తానని చెప్పి మళ్ళీ 100 రోజులు పడిగింది. 100 రోజులు దాన్ని 4 నెలలు కలిసింది. ఈ రోజు వరకు కనీసం ప్రసక్తి లేదు. ఏదో ఒకటి ఎలక్షన్ నేను ముఖ్యమంత్రి గారు మీరు బడ్జెట్ కేటాయించండి, మీకు కావాల్సిన బడ్జెట్ ఈ సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చాలంటే 5,50,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు కేటాయించిన 50,000 కోట్లు ఏ రకంగా ఇవన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్తారంటే సమాధానం లేదు. కేవలం ఏదో మాయ చేసి ఏదో కుర్చీ ఎక్కారు. మీరు కుర్చీ ఎక్కిన తర్వాత ప్రజల ఆలోచన సంక్షేమం కోసం ఆలోచిస్తలేరు. ఎంతసేపు ఎక్కడ అవినీతి చేయాలా, ఎక్కడ అక్రమం చేయాలా, ఎక్కడ భూకబ్జా చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, మొన్న నేను ఈ రాష్ట్రాన్ని సాక్షాధారం బయట పెట్టిన దాదాపు 3,000 కోట్ల రూపాయల భూమిని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ద్వారా జీవో ద్వారా ఆ భూమిని కొనుక్కున్నదో, నెల రోజుల్లో ఏమో వచ్చి ఏ రకంగా ఆ భూమి మళ్ళా జీవో 33 ద్వారా వాపస్ అదే సంస్థకిందో దాన్ని నేను సాక్షాత్ బయట సిగ్గులేని ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకంటే 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఏ భూమి కోసం అయితే గతంలో పిసిసి అధ్యక్షుడు కొట్లాడినావు, ఏ భూమి కోసం అయితే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ధర్నా చేసినావో ఆ భూమిని ముఖ్యమంత్రి వెంటనే జీవో 12 ప్రకారం గుంజుకున్నావు, బోర్డు పెట్టావు. వెంటనే మళ్ళీ జీవో గురించి ఆ భూమిని వాళ్ళకి వాపసు. దానికి సమాధానం నీకు నిజంగా నీకు నిజంగా ధైర్యం ఉంటే దీని మీద ఓటు పెట్టిన సిద్ధం నేను రాజకీయ కేవలం అక్రమాల కోసం భూ కబ్జాల కోసం నీ సెటిల్మెంట్ కోసం మాత్రమే నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సంవత్సరాలు వస్తా, నువ్వు ఎక్కడికి వస్తా. దానికి సిద్ధమా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 14 సార్లు కాంగ్రెస్ గెలుస్తావు కదా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒకవేళ నువ్వు 14 గెలిస్తే నేను రాజకీయానికి తప్పుకుంటా. దానికి అడుగుతున్నా. కానీ నేను నా పార్టీ కనీసం 10 సీట్లు గెలుపోతుంది కూడా ఈ సభ మన మిత్రుడు సౌమ్యుడు గిరిజన బిడ్డైనటువంటి గొడవ గెలిపించుకుందాం. మీరు గెలం గెలిస్తే మీరు ఎంత మెజార్టీ మాకిస్తారో అదే మొదటి ఈ అసెంబ్లీ నిర్వహిస్తాం. రాష్ట్రాల ప్రజాప్రభుత్వం మీ అందరి కోసం పోరాటం చేస్తాం. భారత్ మాతాకి అందరూ భారత్ మాతాకి